దాదాపు నా స్క్రిప్ట్లో యాజ్ టీజ్గా డైలాగ్స్ దాదాపుగా కొద్దిపాటి మార్పులతో తెలుగు చేశారండి. ఇందులో ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రీ డైరెక్టర్ అశ్విన్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇటువంటి గొప్ప సినిమాని మన ప్రేక్షకులకు అందించారు. అదేవిధంగా హిందీలో డైలాగ్స్ అద్భుతంగా రాసినటువంటి శ్రీ జయపూర్ణదాస్ గారు, వారికి సహకరించిన వారు, ప్లస్ ఆ సినిమా ప్రొడ్యూసర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒరిజినల్ డైలాగ్స్ రాసింది ఆయన. ఒరిజినల్ డైలాగ్స్ రాసింది హిందీ డైలాగ్స్ జయపూర్ణదాస్ గారు అండి. ఈ సినిమాని మొదటగా హిందీలో డబ్ చేశారు. హిందీలో డబ్ చేసి హిందీ వర్షన్ త్రూ మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ ఈ 4 భాషల్లో డబ్ చేశారండి. ఓకే. ఈ డబ్బింగ్ ప్రాసెస్లో భాగంగా దీంట్లో హోంబళే వాళ్ళు బయట అవుట్ సోర్స్ చేస్తారు. వాళ్ళు మీకు హిందీ ఇచ్చి తెలుగులో రాయమన్నారు అన్నమాట. అది నాకు ఇక్కడ రియల్ లైఫ్ సౌండ్స్ అని ఒక సంస్థ ద్వారా నాకు వచ్చింది. నేను రాశాను. నేను ఇప్పుడు రావడానికి కారణం, పబ్లిక్లోకి రావడానికి కారణం ఏమిటంటే ఈ సోషల్ మీడియాలో కానీ బయట కానీ వేరే పేర్లు వినిపిస్తున్నాయి. సో నేను దాని గురించి డీటెయిల్గా పోదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఐ వాంట్ టు ప్రొజెక్ట్ మై సెల్ఫ్ బికాస్ ఐఎమ్ ద డబ్బింగ్ రైటర్ ఫర్ దిస్. ఈ సినిమాకి నేను రాసి. మీ దగ్గర ప్రూఫ్లు అంటే ఏముంటాయి? ఉన్నాయండి. నేను డిజిటల్ కాపీ నా దగ్గర ఉంటుంది. ఎందుకంటే స్క్రిప్ట్స్ అన్ని నేను చేసినవన్నీ నేను పెట్టుకుంటాను నా దగ్గర. అవి నా దగ్గర ఉంటాయి. మామూలుగా వీడియోస్ మాత్రం మా దగ్గర ఉండవు. పని అయిన తర్వాత అవి డిలీట్ చేసేస్తాం. ఎందుకంటే వాటికి రైట్స్ ఉంటాయి కాబట్టి డిలీట్ చేస్తాం. మా రెఫరెన్స్ కోసం ఏంటంటే నేను చేసిన స్క్రిప్ట్స్ అన్నీ కూడా నేను నా దగ్గర పెట్టుకుంటానండి. ఓకే. ఏ స్క్రిప్ట్స్ అయినా చాలా వరకు ఇప్పుడు లేటెస్ట్ స్క్రిప్ట్స్ ఏవైతే నా దగ్గర ఉంటాయి. ఓకే. సో ఇది నేను డబ్బింగ్ ఫీల్డ్లోకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలు అవుతుందండి. దాదాపు 15 సంవత్సరాలుగా నేను నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్కి, డిస్కవరీ ఛానల్కి, హిస్టరీ ఛానల్కి దాదాపు 1500కు పైగా డాక్యుమెంటరీస్ తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను.